హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను. 200 గ్రామ్ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను. ఒక్కొక్కటి ఇది 200 గ్రామ్, ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి. దీనికి పన్నీర్ని మనకి ఏ సైజులో కావాలంటే అట్లా కట్ చేసుకోవాలి. మీకు ఎంత సైజ్ పీసెస్ కావాలంటే అలా కట్ చేసుకోండి. ఇంతకన్నా చిన్నగా కట్ చేస్తే అవి ఫ్రై చేసేటప్పుడు ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ వేసేసి పన్నీర్ని ఫ్రై చేయాలి. ఒక 20% ఫ్రై అయితే చాలు. అవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పన్నీర్ బాండీకి అంటుకొని పోతాయి, ముక్కలు ముక్కలుగా కట్ అయిపోతాయి. అవి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఆనియన్స్, టమాటోస్ వేసుకోవాలి. నేను 400 గ్రామ్స్ పన్నీర్కి ఒక 3 ఆనియన్స్, 2 టమాటోస్ వేసుకున్నాను. దీన్ని అటు ఇటు కలుపుతూ ఉండాలి 2 మినిట్స్కి ఒకసారి. తర్వాత ఒక 50% ఫ్రై అవ్వాలి. 50% ఫ్రై అయిన తర్వాత దాన్ని చల్లారనివ్వాలి. ఈలోపు మనం చపాతీ చేసుకుందాము. అది వేడారిపోయే వరకు ఈ చపాతీ చేసుకుందాము. పన్నీర్ కాంబినేషన్లో చపాతీ. ఇవి చేసేలోపు ఇది వేడారిపోయింది. దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని. ఆనియన్స్, టమాటోస్ 2. తర్వాత ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత మళ్ళీ బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు, చెక్క, ఆకు వేసుకొని ఆ ప్యూరీ వేసేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. నేనైతే ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసాను. 1 స్పూన్ కారం, కొంచెం పసుపు. దీన్ని మిక్స్ చేసుకొని వెంటనే పన్నీర్ పీసెస్ వేసుకోండి. అది మొత్తం మిక్స్ అయిన తర్వాత పన్నీర్ పీసెస్ వేసేసుకోండి. దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్లోగా మిక్స్ చేసుకోండి. సైడ్న గారెట పెట్టేసి మిక్స్ చేసుకోండి, లేకపోతే పన్నీర్ పీసెస్ కట్ అయిపోతాయి. తర్వాత కొంచెం కస్తూరి మెతి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీంట్లోకి మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అన్ని వాటర్ పోసుకొని కొంచెం కస్తూరి మెతి, కొత్తిమీర వేసుకోవాలి. ఫైనల్గా మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. మనకు ఆయిల్ ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని పన్నీర్ కర్రీ దించుకోవడమే. దానికి కాంబినేషన్లో చపాతీ. మా సిస్టర్ రివ్యూ ఇస్తుంది. ఈ పన్నీర్ కర్రీ బగారా రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది.